దేవుడు మనల్ని కాచి కాపాడి తన ఉచితమైన కృప, ఎడబాయన కృప మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. స్థానిక సేవ సమాజం వారు కృప అనే అంశంపై క్యాండిడేట్ సర్వీసును నిర్వహించారు. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. 2 కొరింథీ 1:2. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపత్తిమన నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గురించి నేను కీర్తించేదను, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేసేదను. కీర్తనలు 59:16. అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏరు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించినో అపరిమితముగా కృప అపరిమితంగా విస్తరించెను. రోమా 5:21. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. 2 కొరింథీ 12:9. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీయులకు 2:8. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. కీర్తనలు 107:1. కాబట్టి అమ్మవారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులను చూచుకొస్తున్నారు. రోమా 3:24. మీరు కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీ 2:5. పర్వతములు తొలగిపోగలను, మెట్టలు కత్తెరలను, నా కృపని నిలిచిపోదు. యెషయా 50:10. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును గాక. ఎఫెసీ 6:24. ఆయన పరిపూర్ణతలో నుండి మనందరినీ కృప వెంబడితను పొందితివి. యోహాను 1:16. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన్ని స్తుతించుడి. 1 దినవృత్తాంతం 16:30. యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నేను నా దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. యోహాను సువార్త 1:14. గనుక మనము కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాశ్రమం వద్దకు చేరుదము. ఎబ్రీ 4:16. నానా విధములైన అన్య బోధన చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకొనుట మంచిది. ఎబ్రీ 13:9. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది
1 కొరింథీ 15:10. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యోహాను సువార్త 1:17. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. 1 పేతురు 1:13.